హలో అండి. ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఏ ఏ స్టేజ్లో ఉన్నాయో మీరు చూతురు. కానీ లాస్ట్ టైం నేను గార్డెన్లో అన్ని రకాల విత్తనాలు పెట్టిన తర్వాత అవి జర్నేట్ అయ్యాక నేను అవన్నీ కూడా చూపించాను. బట్ ఇప్పుడు మొత్తం తీగలవి వచ్చి పూత పింద రావడానికి రెడీగా ఉన్నాయన్నమాట. ఒకసారి గార్డెన్లో అప్డేట్ని చూద్దరు. కానీ మొక్కల్ని చూస్తూ కొన్ని టిప్స్ కూడా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇటువైపు నుంచి స్టార్ట్ చేద్దాము. ఇక్కడ థర్మోకోల్ బాక్స్లో నేను రాడిష్ పెట్టానండి. అందరూ అనుకుంటారు కదా మనం దుంప జాతికి సంబంధించిన వాటిని శీతాకాలం మాత్రమే పండించాలి అని. బట్ రాడిష్ అయితే మనం నేను వచ్చేసి ఇది పెట్టి 1 మంత్ అవుతుంది. 1 మంత్ లోనే చూసారా ఎంత హెల్దీగా గ్రో అవుతుందో. ఇంకొక 1 మంత్ లో మనకి కాపు కూడా వచ్చేస్తాయండి రాడిష్. ఈ టిప్ ఏంటంటే రాడిష్ మొక్కలకు వచ్చేసి మనం దుంపనే కాదండి ఆకుల్ని కూడా మనం వంటల్లోకి వాడుకోవచ్చు. చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయంట. సో ఇప్పటి వరకు రాడిష్ విత్తనాలు పెట్టుకోవాలి ఇంకా పెట్టుకోలేదు అనుకుంటే మీరు కంపల్సరిగా పెట్టుకోండి. చాలా హెల్దీగా గ్రో అవుతున్నాయి చూసారు కదా. సరే రాడిష్ మొలకలు వచ్చిన తర్వాత అంటే విత్తనాలు వేసిన తర్వాత మొలకలు వచ్చిన తర్వాత రాడిష్ వచ్చాయి కదా, బీట్రూట్ కూడా వేసుకోవచ్చేమో అని చెప్పి ఎప్పుడో తెచ్చిన పాత ప్యాకెట్ ఉంటే వేసాను. కానీ బీట్రూట్ విత్తనాలు అయితే ఇంకా రాలేదండి. రాడిష్ అయితే మాత్రం చాలా హెల్దీగా గ్రో అవుతుంది. ఇంకొక 1 మంత్ లో ఇది హార్వెస్ట్కి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇటువైపు థర్మాకోల్ బాక్స్ లో నేను వేరుశనగ పెట్టానండి. మనకి 3 మంత్స్ లో వేరుశనగ కాపు అయిపోతుంది. విత్తనాలు పెట్టిన తర్వాత 3 మంత్స్ లోపు హార్వెస్ట్కి వచ్చేస్తుంది అనమాట. చక్కగానే పెట్టాను. అక్కడక్కడ విత్తనాలు అవి జర్మినేట్ అవ్వలేదండి. నార్మల్ గా మనకి వంటగదిలో ఉండే వేరుశనగ గింజలు తీసుకొచ్చి పెట్టాను. కొత్త విత్తనాలు అయితే ఇంకా ఆ జర్మినేషన్ రేట్ బాగుంటుంది అనమాట. బట్ కొన్ని మొక్కలు అయితే బాగానే ఉన్నాయండి హెల్దీగా. ఒక ఎక్స్పెరిమెంట్ లాగా పెట్టానండి. నెక్స్ట్ ఇటువైపు కూడా ఇక్కడ వేరుశనగ పంటకు వచ్చే టిప్పు, నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో కూడా వేరుశనగను ఇలాగే ఎక్స్పెరిమెంట్ లాగా ఒక చిన్న కంటైనర్ లో వేసాను. బట్ వేరుశనగను వేసుకునేటప్పుడు మనం మట్టిలో కొంచెం ఇసుక కూడా వేసుకుంటే ఆ కాయలు అనేవి చక్కగా బాగా ఊరుతాయండి. ఎక్సెస్ వాటర్ అది ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బేర్పాద అనమాట. ఇంకొక థర్మోకోల్ బాక్స్ లో బేర్పాద పెట్టాను. పూత స్టార్ట్ అయిందండి చూసారా. ఫీమేల్ ఫ్లవర్స్ అన్నమాట ఇవి. ఈవినింగ్ టైంలో బేర్ పువ్వులు అనేవి ఇచ్చుకుంటాయి. మనం గార్డెన్ లోకి వచ్చి చూస్తే చక్కగా హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటే పూచిన ప్రతి పువ్వు కూడా మనం కాయగా మార్చుకోవచ్చు హ్యాండ్ పాలినేషన్ తో. ఇక్కడ ఈ సీజన్ లో నేను ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం ఏంటంటే బేర్పాదుల విషయంలో నాటు వెరైటీల వరకు బాగానే ఉన్నాయండి హెల్దీగా. అయితే హైబ్రిడ్ వెరైటీలు ఈ సీజన్ లో ఎందుకనో పెస్ట్ అటాక్ అయినాయి. నేను ఒక 3 పాదుల వరకు పెట్టాను. ఒకసారి చూసారా ఒక కంటైనర్ లోనే ఇదిగోని చూడండి. నేను ఇప్పటి వరకు చూడలేదు. రాత్రి పందికొక్కు వచ్చేసినట్టుంది. ఈ మధ్య లేదండి. నేను మీకు చూపించాను కదా పందికొక్కు మందు పెడితే చాలా రోజుల పాటు రావని. రాలేదు, మళ్ళీ వచ్చేసాయి అనమాట. ఇలా మనం గార్డెన్ లోకి వచ్చి అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడన్నా కొంచెం తవ్వింది అనిపిస్తే ఆ రోజు నైట్ మనం ఆ మందు పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఒక కంటైనర్ లోనే నేను బేర్పాదు, ఇది హైబ్రిడ్ విత్తనం అనమాట. చూసారా పెస్ట్. నేను ఆల్రెడీ గోమూత్రం స్ప్రే చేశాను, వేప నూనె కూడా స్ప్రే చేస్తూనే, స్ప్రేలు మానలేదండి. ఆర్గానిక్ గా నేను ఏదో ఒకటి స్ప్రే చేస్తూనే ఉన్నాను. బట్ అయినా సరే ముడత వచ్చేసింది. మరి వాతావరణం ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. అంటే నాటు వెరైటీలకి హైబ్రిడ్ వెరైటీలకి వేరియేషన్ ఏంటంటే, మనకి నాటు వెరైటీలు ఏంటంటే పెస్ట్ని అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. పెస్ట్ని కంట్రోల్ చేసుకోగల శక్తి ఉంటుంది. బట్ హైబ్రిడ్ కి అవి చాలా సెన్సిటివ్ అని నాకు అర్థమైంది అనమాట. ఈ సీజన్ వరకేనండి, లాస్ట్ టైం బాగానే వచ్చాయి. బట్ చూద్దాము. ఇంకా మాక్సిమం ఈ పాదును తీసేయటం బెటర్, లేదంటే వేరే పాదులు కూడా అంటుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో చూసారా ఈ పాదు చూసారా ఎంత బాగుందో. పక్క పక్కనే ఉన్నా కూడా ఇది నాటు వెరైటీ అనమాట. ఎంత హెల్దీగా ఉన్నాయి చూసారా ఆకులు. ఇవన్నీ కూడా అంటే నేను మనకి అన్నీ తెలియాలి. గార్డెనింగ్ స్టార్ట్ చేయాలంటే అన్నీ తెలియాలి. తెలిసిన తర్వాతే మనం పెంచగలము అని అనుకోకూడదండి. ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా మనం ఇలా అనుభవాల ద్వారా అన్నీ నేర్చుకుంటాం అనమాట. సో తప్పకుండా చిన్నపాటి ఇంట్రెస్ట్ ఉంటే మొక్కల్ని పెంచాలి అని చెప్పి
మనం స్టార్ట్ చేయొచ్చు. ఇటువైపు చూసారా నేను నిలువు పందిరి కూడా కట్టాను అనమాట. ఇలా కడ్డీలకి మీకు చూపిస్తాను. అంటే పైన ఉన్న పందిరి సరిపోదేమో అని చెప్పి మళ్ళీ ఈ పక్కన ఉన్న ప్లేస్ ని ఆ చివర అంటే పెట్టుకోవడ చుట్టూ ఉన్న ప్లేస్ ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి నేను ఇలా వైర్లు వెళ్ళానండి. ఒకసారి చూడండి, ఇక్కడ కడ్డీ కట్టాను తాళ్ళు 4 వరుసలు అడ్డం నిలువు ఇలా పెట్టి వెళ్ళాను అనమాట. ఇప్పుడు ఈ పక్కన వచ్చే తీగలు చక్కగా ఇలా నిలువుగా కూడా మనం పాకించుకోవచ్చు. దీనివల్ల మనకి దిగుబడి బాగుంటుంది, అలాగే స్పేస్ కూడా మనకి చక్కగా ఎక్కువ స్పేస్ లో పాదులు అవి పాకుతాయి అనమాట. నెక్స్ట్ దీనిలో కూడా ఇది కూడా అంతే అండి, హైబ్రిడ్ వెరైటీ. ఇది తెలిసిపోతుంది మనకి. ఇది కూడా అంతే ముడతొచ్చేసింది, దీన్ని తీసేయాలి. నెక్స్ట్ నేను హైబ్రిడ్ వెరైటీ బేరపాదులు ఒక 3 అలా పెట్టానండి. అంటే అన్ని పాదులు కూడా అంటే గార్డెన్ లో కంటైనర్స్ లో ఉండే పాదులన్నీ ఒకేసారి తీసేసి మళ్ళీ మనం కొత్తగా డిజైన్ చేసి పెట్టాం కదా, కొన్ని కంటైనర్స్ ఖాళీవి కూడా ఉన్నాయన్నమాట. అన్ని ఒకేసారి పెట్టుకుంటే మనకి కూరగాయలు అన్ని వెరైటీలు కూడా ఒకేసారి రాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి బ్యాచ్లుగా పెడదామని చెప్పి అక్కడక్కడ నేను కొన్ని ఖాళీ కంటైనర్స్ వదిలేసాను, మీకు చూపిస్తానండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కూడా పక్కన ఇంకొక థర్మాకోల్ బాక్స్ లోనే ఇది కూడా హైబ్రిడ్ వెరైటీ అనమాట. నేను ఇక్కడ వీటిని టచ్ కూడా చేయట్లేదండి. దీన్ని తీసేసి మనం దూరంగా బయట పడేసి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుని గార్డెన్ లోకి వస్తే దీనికి వచ్చిన పెస్ట్ అనేది వేరే మొక్కలకు అంటుకోకుండా ఉంటుంది అనమాట. దీనిలోనే నార్మల్ గా మీకు చెప్తున్నాను, టొమాటో మొక్కలు పెంచుకోవాలి అనుకున్నప్పుడు మనం బయట నుంచి షాప్ నుంచి కొని తెచ్చుకున్న విత్తనాలతో అయితేనే మనకి కాయలు అవి బాగా వస్తాయి అని అనుకుంటారు కదా. అవసరం లేదండి. ఇవి చూసారా మట్టిలో కంపోస్ట్ అవి చేసినప్పుడు పడి మొలిచిన మొక్కలు అనమాట, టొమాటో మొక్కలు. ఇవి కొంచెం హైట్ అయిన ఆల్రెడీ ఈ సైజు నుంచి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. నేను కంటైనర్స్ అవి ఖాళీగా లేవని చెప్పి, అంటే థర్మాకోల్ బాక్స్ ఓన్లీ పాదుల వరకే వాడదామని చెప్పి వాటర్ క్యాన్స్ ఖాళీ అయ్యి ఉన్నాయండి కింద, వాటిలో వేద్దామని చెప్పి నేను కొంచెం ఇలా వదిలిపెట్టేశాను అనమాట. ఇలా టొమాటోని అప్పటికప్పుడు కట్ చేసి దానిలో ఉండే గింజల్ని మనం మట్టిలో వేసేస్తే చక్కగా నారు అనేది వస్తుందండి. అలాగే మనం ఇది కూడా చూసారా, ఇక్కడ పందికొక్క వచ్చింది అన్నాను కదా, కొంచెం కదుపుతుందండి మొక్కల్ని. ఈరోజు నాకు అర్థమైంది, నైట్ టైం పెట్టాలి మందు. అంటే ఇప్పుడే పెస్ట్ వచ్చేసిన పాదులు చూపించాను అని డిసప్పాయింట్ గా మీరు అవ్వద్దండి. చాలా రకాల వెరైటీ, చాలా హెల్తీగా ఉన్న పాదులు ఉన్నాయి. బట్ 2 చూపించాలి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిసప్పాయింట్ అవ్వకూడదు అనమాట. ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా మనం డిసప్పాయింట్ అవ్వకుండా దానిలో ఉండే లోటుపాట్లన్నీ కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఈ పక్క థర్మాకోల్ బాక్స్ లో నేను కాకరపాదు పెట్టానండి. చూసారా ఎంత హెల్తీగా పెరుగుతుందో. కాకరపాదు కూడా నేను 2 పాదులు పెట్టాను, 2 కంటైనర్స్ లో అనమాట. చాలా హెల్తీగా ఉన్నాయి. ఇటు మనకి ఎక్కువగా స్టెమ్స్ అవి ఉన్నాయి అనుకుంటే ఇటు నిలువు పందిరికి కూడా ఎక్కించుకోవచ్చు అనమాట. లేదంటే పైకి వెళ్ళిన తర్వాత అయినా పైన పాకి మళ్ళీ అలా పక్కకు కూడా వాలి ఆ పక్క పందిరిని కూడా యూజ్ చేసుకుంటాయి ఈ తీగలు. అయితే ప్రతి కంటైనర్ లో కూడా మన దగ్గర ఉంటే బంతి మొక్కలు వేసుకోవచ్చు అండి. ఇలా వేసుకోవటం వల్ల చాలా రకాల పెస్ట్లు మనకి కంట్రోల్ అవుతాయి. అలాగే మట్టిలో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా అవి క్యూర్ అవుతాయి అనమాట. బంతికి చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కదా, అందరికీ తెలుసు. ఇందులో ఉండే ఒక రకమైన ఘాటు వాసన వల్ల చాలా రకాల పెస్ట్లు అనేవి కంట్రోల్ అవుతాయి. చాలా మంది రైతులు పచ్చిమిరప ఇలా తోటలు వేసినప్పుడు కంపల్సరీగా పచ్చిమిరప తోటలు అయితే ఒక వరుస బంతి మొక్కలు పెడతారు, ఎందుకంటే పచ్చిమిర్చికి ఎక్కువగా పెస్ట్లు అనేవి వస్తూ ఉంటాయని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ కాకరపాదు చూసారు కదా. ఇంకా పక్కన చూడండి, దీనిలో కూడా నేను బేరపాదు పెట్టాను. ఇది కూడా చాలా హెల్తీగా ఉంది. పెద్ద పెద్ద ఆకులండి, పూత స్టార్ట్ అయింది చిన్నగా, అప్పుడే పూత స్టార్ట్ అయింది. ఇక మనకి ముందు ముందు హార్వెస్ట్ లో బీరకాయలు బాగానే వస్తాయండి. వీటిలోని నెమలి తోటకూర అనమాట. లాస్ట్ ఇయర్ గ్రో చేశాను, ఆ మట్టిలో కలిసిన విత్తనాలు పడి లేచిన మొక్కలండి. చూసారు ఎంత క్యూట్ గా ఉన్నాయి ఆకులు. నెక్స్ట్ హార్వెస్ట్ లో వీటిని యాడ్ చేద్దాం. నెమలి తోటకూర అండి ఇది. నెక్స్ట్ ఇటువైపున పొట్లపాదు అనమాట. ఇది పొడుగు పొట్లకాయలండి. తీగలు బాగుతున్నాయి హెల్దీగానే. దీనిలో కూడా చూసారా ఒక బంతి మొక్క వేసాను. తెప్పించాలండి బంతి మొక్కలు. అంటే నారు మాకు దగ్గరలో నర్సరీ, బయటికి వెళ్ళినప్పుడు నర్సరీలో ఏమైనా అవైలబుల్ గా ఉంటే తెప్పించాలి. ఇవి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చి వేసాను అనమాట.
నెక్స్ట్ ఇక్కడ వాటర్ క్యాన్ లో ఇది లాస్ట్ సీజన్ లో వేసిన వంగ మొక్క అండి. వాటర్ క్యాన్ లో ఎక్కువగా వంగ మొక్కలన్నీ వాటర్ క్యాన్ లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇటువైపు వరుస అంతా చూపించాను కదా, ఇటువైపు కూడా అంతేనండి. ఆ చివర ఇక్కడ ఒక కాకరపాదు పెట్టాను కదా, మళ్ళీ ఇంకో ఈ కంటైనర్ లో కూడా కాకరపాదేనండి. ఇది కూడా హెల్దీగానే పెరుగుతుంది. ఇవి ఖాళీగా ఉన్న కంటైనర్స్ అన్నమాట. ఇంకా నేను దీనిలో పూల మొక్కలు చిన్న చిన్న కంటైనర్స్ లో వేసి దీంట్లో పెట్టాను. కొన్ని రోజుల తర్వాత నేను ఏ పాదు పెట్టాలనుకుంటే ఆ పాదు, లేదంటే ఏదైనా కొత్త రకం విత్తనాలు తెచ్చుకున్నా డైరెక్ట్ గా దీనిలో పెట్టేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఎరువులు అవి వేసి కలిపిన మట్టేనండి. ఇంకా ఖాళీగా ఉంటే ఇలా కలుపు మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇందులో వచ్చేసి పుదీనా లాస్ట్ ఇయర్ వరకు ఉండేదండి, మొన్న సమ్మర్ లో చనిపోయింది అనమాట. మళ్ళీ కొత్త స్టెమ్స్ తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టాను. చిన్న చిన్న మొక్కలు పెట్టాను, చాలా హెల్దీగా ఊరికే బ్రతికిపోద్దండి పుదీనా. నెక్స్ట్ ఇవి బెల్లగన్నేరు అంటారు కదా, ఇవి బెల్లగన్నేరు మొక్కలు. అంటే అక్కడక్కడ గార్డెన్ లో పూల మొక్కలు, రంగురంగుల పూల మొక్కలు ఉంటే పాలినేషన్ ప్రాబ్లం అది ఉండదని చెప్పి కొన్ని పూల మొక్కల కోసం నేను ఇలా మొన్న బయటకు వెళ్ళినప్పుడు తెచ్చానండి. ఇది కూడా చిలక ముక్కు పూలు అంటారు, మరి ఏ కలరో ఐడియా లేదు, కానీ ఒక్క మొక్కే కానీ ఎంత గుబురుగా వచ్చింది చూసారా. నెక్స్ట్ ఇది కూడా బీరపాదే. బీరపాదులు అయితే గార్డెన్ లో ఎక్కువగానే పెట్టానండి, ఎందుకంటే కోసిన ప్రతిసారి మనకి కూరకు సరిపడా రావాలి. అలాగే బీరకాయలు కూడా ఇష్టంగానే తింటారు మా వాళ్ళు. సో అందుకని నేను ఎక్కువ కంటైనర్స్ లో పెడతాను. అందులోనూ ఈ సీజన్ లో ఏంటంటే పెస్ట్లు ఎక్కువగా వచ్చినట్టు అనిపించింది బీరపాదుల వరకు. సో మరి అవి ఏవి హెల్దీగా ఒక్కొక్కసారి బాగా ఎదిగిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అటువైపుకి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి. అక్కడ దగ్గరగా మనకి బీరపాదు పెట్టిన తర్వాత అవి మనకి కాపు రావాలి అంటే 45 days ఆగాలన్నమాట. అలా 45 రోజులు వెయిట్ చేసిన తర్వాత పాదుకి పెస్ట్ వచ్చి మొత్తం తీసేయాల్సిన పరిస్థితి వస్తే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి, ఎంత టైం వేస్ట్ అవుద్ది. సో అందుకని కంటైనర్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఎక్సెస్ గా పెట్టాను అనమాట బీరపాదుల వరకు. ఇలా మనం కొంచెం ముందు చూపుతో ఆలోచించి ఏ పాదులు ఎన్ని రకాలుగా పెట్టుకోవాలి అని చెప్పి ప్లాన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పోర్షన్ వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఇటువైపు చూడండి ఒకసారి. ఇది కూడా అంతే, ఇవన్నీ కూడా లాస్ట్ సీజన్ లో వేసిన వంగ మొక్కలే. ఇంట్లోకి సరిపడా వంకాయలు అయితే బాగానే దొరుకుతున్నాయండి. కొత్తగా మళ్ళీ వంగనారు వేసాను, అంటే ఇంకా నాకు ఎక్కువ మనకి మంచి పోషణ అది ఇస్తే దగ్గరగా 2 సంవత్సరాల వరకు వంగ మొక్కలు కాస్తూనే ఉంటాయి. బట్ ఒక సంవత్సరంన్నర అలా అయిపోయిన తర్వాత, ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉంచకపోవటమే మంచిది. ఎందుకంటే మనం కంటైనర్స్ లో వేసి గ్రో చేసుకుంటున్నాం కాబట్టి ఈ లోపు మనం నారది ప్రిపేర్ చేసేసుకుని మళ్ళీ కొత్త మొక్కలు ఏంటంటే దిగుబడి ఎక్కువగా ఉంటుంది, గుత్తులుగా కాపు అనేది వస్తుందండి. సో అందుకని ఇంకా ఇప్పుడు పోసిన నారు మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుని అవి కాపు స్టార్ట్ అయ్యేసరికి ఈ మొక్కలు తీసేయచ్చు. సో అలా మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ కంటైనర్ లో పిచ్చుకు పట్లకాయలండి పాదు పెట్టాను, కొత్తగా పెట్టాను అనమాట. 100 రూపీస్ బ్లాక్ టబ్ లో. నెక్స్ట్ ఇవి కూడా అంతే, లాస్ట్ సీజన్ లో వంగ మొక్కలే. ఇక్కడ 100 రూపీస్ బ్లాక్ టబ్ లో ఆరకాకరపాదండి. ఇదేమో మేలు, ఇదేమో ఫీమేల్ అనమాట. కొంతమంది మేలు ఫీమేల్ అని ఎలా గుర్తుపట్టాలి అని చెప్పి అడిగారు. నాకు అంత ఐడియా లేదండి, తెలియదు నాకు కూడా. మేబీ దుంప పోత వచ్చిన తర్వాతే మనకు అర్థమవుద్ది. అంటే మేలు కొంచెం, ఈ మేల్ దుంప లాస్ట్ ఇయర్ లో మన గార్డెన్ లో వేసింది, అందుకని చెప్పి చాలా హెల్దీగా గ్రో అయింది. ఇది ఫీమేల్ నాకు తెలిసిన ఆంటీ గారు ఇచ్చారండి, ఫీమేల్ దుంప లేదని చెప్పి. లేట్ గా వేసాను, సో కొంచెం గ్రోత్ అనేది స్లోగా ఉందన్నమాట. ఈ కంటైనర్ లో కూడా అంతే, మేల్ దుంపే పెట్టాను ఆరకాకర. చుట్టూరు విత్తనాలు పెట్టానండి, విత్తనాలు జర్మినేట్ అవ్వలేదు. సో ఇందులోనే నేను పచ్చిమిర్చి మొక్కలు వేసాను. 1, 2, 3 మొక్కలు వేసానండి. మధ్యలోనేమో అంటే ఆల్రెడీ జర్మినేట్ అవ్వలేదు కాబట్టి, మేల్ దుంప ఆల్రెడీ ఉంది కాబట్టి ఒకటి ఉంటే సరిపోతుంది కదా మనకి మేలు. అందుకని చెప్పి ఇంక ఇందులో ఉన్న దీనికి అంత బలం అది అవసరం లేదని చెప్పి నేను 3 పెట్టాను. చివర మనం పచ్చిమిర్చి మొక్క వేసుకున్నప్పుడు వేసిన వెంటనే ఈ చివర ఉండే టిప్ ని మనం కట్ చేసేస్తే ఇక్కడ చూసారా చిన్న చిన్న చిగుర్లు పక్కల నుంచి వస్తాయి అనమాట. ఇలా వచ్చి మొక్క గుబురుగా పెరుగుద్దండి. చూసారా, నేను ఇక్కడ చివర కట్ చేయబట్టి ఇక్కడ చిగుర్లు వస్తున్నాయి.
ఇలా ప్రతి కనుపు దగ్గర కూడా చిగుర్లు వచ్చి ఎదుగుద్ది అనమాట. నెక్స్ట్ ఇంకొక 100 రూపీస్ బ్లాక్ టబ్ లోనే ఆనపది పెట్టానండి. చాలా హెల్దీగా పాగుతుంది. ఆనపది ఇంకా స్పేస్ ఉండాలి కానీ ఎంత దూరమైనా వెళ్ళిపోద్ది. ఈ పందిరి మీద కాకుండా చూసారా అటు పక్కకు కూడా వెళ్ళిపోతున్నాయి తీగలు. పూత స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి. మొగ్గలు వస్తున్నాయండి. ఇంకా టైము 45 డేస్ అవుతుంది కదా, ఇంకా పూత అనేది స్టార్ట్ అవుద్ది. చాలా హెల్దీగా గ్రో అవుతుంది అనమాట. ఇటువైపు ప్లేస్ లో కూడా నేను నిలువు పందిరి కింద అల్లేసానండి. ఇవి రెడ్ కలర్ లోవి మనకి కూల్ డ్రింక్ బాటిల్స్ అండి. హాఫ్ కి కట్ చేసి పెయింట్ వేసి దీనిలో గడ్డి గులాబీలు వేసాను. అంటే ఈ వర్షాకాలం అయితే బాగానే పోస్తాయిలేండి. సమ్మర్ లో మనం 2 days కి ఒకసారి వాటర్ పోసినా సరిపోతుంది. చూడ్డానికి లాంగ్ లుక్ కి చక్కగా, అంటే దూరం నుంచి చూసినప్పుడు అట్రాక్టివ్ గా కనపడుతుంది టెర్రస్ అని చెప్పి ఇలా వేలాడదీశాను అనమాట. అటు ఇటు హోల్స్ పెట్టి తాడు కట్టాను. ఇంకా మన ఇష్టం అండి, మనకి నచ్చినట్టుగా టెర్రస్ ని మనం డిజైన్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ లైన్ కూడా అయిపోయింది కదా, మిడిల్ లో చూద్దాం. ఇక్కడ వాటర్ క్యాన్ లో ఎర్రబెండ మొక్కలు పెట్టాను. ఒక్కొక్క వాటర్ క్యాన్ లో 3 నుంచి 4 మొక్కల వరకు కూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడ చూసారా 3 కూడా చాలా హెల్దీగా పెరిగి మనకి పూత స్టార్ట్ అవుతుంది. అయితే కోసిన ప్రతిసారి మనకి కూరకు సరిపడా దొరకాలి అంటే నేను ఇక్కడ 1, 2, 3 ఇటువైపు 3 అటువైపు 3 6 కంటైనర్స్ లో పెట్టాను అనమాట. 6 వాటర్ క్యాన్స్ లో పెట్టాను. అప్పుడు మనకి కోసిన ప్రతిసారి చక్కగా కూరకు సరిపడా దొరుకుతాయి అనమాట. ఒకవేళ మీరు ఇద్దరే ఉన్నారనుకోండి ఫ్యామిలీలో, ఒక 4 లేదా 3 లేదా 4 కంటైనర్స్ లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అలా మనం చూసుకుని ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారా పూత స్టార్ట్ అయింది, పిందెలు వస్తున్నాయి. దీనిలోనే ఎర్ర తోటకూర అండి. ఇది ఇందాక నెమలి తోటకూరని చూపించాను కదా, ఇలా ఆకుల మీద హోల్స్ పెడుతున్నాయి అంటే మనం ఈ అడుగు భాగంలో చూసుకుంటూ ఉండాలి. ఏమైనా చూసారా పురుగు చూసారా ఆకు కలర్ లోనే ఉంది. ఇవన్నీ కూడా రసం పీల్చే పురుగులండి. వేప నూనె అందుకే ఎప్పటికప్పుడు స్ప్రే చేస్తూ ఉండాలి. కంటిన్యూస్ గా వర్షాలు పడుతూనే ఉంటున్నాయండి. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం, ఏదో ఒక టైంలో వర్షం పడుతుంది. వర్షం లేని టైంలోనే మనం స్ప్రేలు చేసుకుంటేనే రిజల్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇంకా వేటి ఫుడ్ అవి వెతుక్కుంటాయి కదా. దీనిలోనే పడి మొలిచిందండి తోటకూర, ఎర్ర తోటకూర. ఇంకా బెండ మొక్కల వరకు చూసారు కదా, ఇవి కొత్తగా పెట్టిన బెండ మొక్కలు అనమాట. లాస్ట్ సీజన్ లో వేసిన బెండ మొక్కలు కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఈ ఎర్రబెండ వరకు నేను 6 కంటైనర్స్ లో పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ ఇవి చిన్న కంటైనర్ ఏం కాదులేండి, పెద్ద పెయింట్ బకెట్ ఉంటుంది కదా, అలాంటిది అనమాట. ఆయిల్ బకెట్ ఇది. దీనిలో బుడ్డ దోసకాయ విత్తనాలు ఎంతంతే ఉంటాయండి, నిమ్మకాయ అంత కూడా లేవు. తెలిసిన వాళ్ళ దగ్గర చూసి ఇంత తెచ్చారంట. సరే అని కాయను కట్ చేసి మొత్తం అంతా వేసేసాను. వేసిన ప్రతి గింజ మొలకెత్తేసింది. వీటిని మధ్య మధ్యలో టిన్నింగ్ చేద్దాం అనుకున్నాను, అలాగే వదిలిపెట్టేశాను. చేయాలండి. చూసారా ఎంత హెల్దీగా ఉందో. బుడ్డ దోసపాదు అనమాట ఇది. బుడ్డ దోసకాయల పాదు చాలా చిన్నగా ఉన్నాయండి చూడటానికి. అవి మనకి ఖర్జూరం ఎంత సైజు ఉంటుంది ఆ సైజు లో ఉంది దోసకాయ అంతే. మేబీ హాఫ్ కి కట్ చేసి పప్పులో వేసి వండుకుంటారు అనుకుంటా. నెక్స్ట్ చెట్టు చుక్కుడు అండి. మేబీ చెట్టు చుక్కుడికి ఇంకొక 15 days అలా ఆగి తర్వాత పెట్టుకుంటే బాగుండేదేమో. కాకపోతే ఎదుగుతాయండి. మనం ఈ చివర్లా వచ్చిన టిప్స్ మనం ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుంటూ ఉంటే పక్కన కొత్త కొమ్మలతో గుబురుగా పెరుగుద్ది. పూత అనేది కొంచెం తర్వాత లేట్ గా వచ్చినా మనకి లోపు మొక్క పెరుగుద్ది అని పెట్టేశాను. చెట్టు చుక్కుడు కూడా అంతే. నేను 4 కంటైనర్స్ లో పెట్టానండి వాటర్ క్యాన్ లో. అయితే ఒక్కొక్క వాటర్ క్యాన్ లో మనం 4 విత్తనాల వరకు పెట్టుకోవచ్చు. 4 విత్తనాలు కూడా చక్కగా జర్మినేట్ అయ్యాయి. చెప్పాను కదండి, ప్రూనింగ్ చేసుకుంటూ పెంచితే మనకి మొక్క గుబురుగా పెరుగుద్ది అనమాట. ఇక్కడ ఇటువైపు 2 కంటైనర్స్, ఇటువైపు 2 కంటైనర్స్, 4 కంటైనర్స్ లో నేను చెట్టు చుక్కుడు మొక్కలు పెట్టాను. నెక్స్ట్ ఇది కూడా లాస్ట్ సీజన్ లో వేసిన వంగ మొక్కేనండి.
ఇక్కడ వచ్చి ఇవి గోరుచుక్కుడు మొక్కలు. ఆల్రెడీ మొన్నటి వరకు గోరుచుక్కుడు మొక్కలు మనకి కాపు వస్తూనే ఉన్నాయి. ఇంకా పాత మొక్కలన్నీ తీసేసాను. 2 వాటర్ క్యాన్స్ లో పెట్టానండి. అందాక విత్తనాలు అంతవరకే సరిపోయాయి. ఇక్కడ అన్ని మొలకెత్తుతాయో లేదా అని చెప్పి మొత్తం ఒక 6 విత్తనాల వరకు పెట్టాను. 6 వచ్చేసాయి. 3 కంటైనర్స్ లో అండి, సారీ. ఇటువైపు చూసారా, ఇది గోరుచుక్కుడు మొక్కలే. ఇవి గోరుచుక్కుడు మొక్కలే. ఎవరు అడిగారు గోరుచుక్కుడు విత్తనాలు ఇప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పి. పెట్టుకోవచ్చండి. చిక్కుడు జాతికి సంబంధించినవి మనకి ఆగస్టు ఆ టైంలో పెట్టుకుంటారు. బట్ ఈ లోపు పెరుగుతాయండి మనకి పూత లేటుగా వచ్చినా. సో పెట్టేశాను. కొన్ని ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తూ ఉంటాను నేను. నెక్స్ట్ ఇది 50 రూపీస్ బ్లాక్ టబ్ లో పసుపు మొక్కలు వేసాను. కొత్త మొక్కలు కూడా వస్తున్నాయి. చూసారా, చిన్న మొక్కలు ఇవి. ఇవన్నీ లాస్ట్ ఇయర్ గ్రో చేసిన పసుపు దుంపల నుంచి వచ్చిన మొక్కలండి. ఇటువైపున వచ్చేసి ఇవి మామిడి అల్లం అండి. చాలా పచ్చగా ఉంటుంది అనమాట. ఈ మొక్కలు గ్రో చేసేటప్పుడు చాలా ముద్దుగా ఉంటాయండి మొక్కలు, మామిడి అల్లం. ఇది కూడా నేను 50 రూపీస్ బ్లాక్ టబ్ లోనే పెట్టాను. నెక్స్ట్ ఇంకొక కంటైనర్ లో పచ్చిమిర్చి మొక్కలు. ఇందాక చూపించిన పచ్చిమిర్చి మొక్కలు కొత్తగా వేసినవండి. ఇవి వేసి ఆల్రెడీ 1 మంత్ అలా అవుతుంది. చూసారా, ప్రూనింగ్ చేస్తూ పెంచడం వల్ల చెట్టు గుబురుగా వచ్చింది. ఇలా సన్నగా పుల్లలాగా పెరుగుద్ది అనమాట మనం ప్రూనింగ్ చేయకపోతే. చూసారా ఎన్నెన్ని. ఇంకా ఇప్పుడు వీటిని కూడా మనం ఇలా ప్రూనింగ్ చేసేసుకోవచ్చు. ఈ చివరి వచ్చే చిన్న చిగురిని మనం కట్ చేయటం వల్ల హైట్ గా పెరగకుండా మళ్ళీ పక్కల నుంచి కొత్త కొమ్మలు వస్తాయి అనమాట. ఇలా మనం పూత స్టార్ట్ అయ్యే వరకు కూడా ప్రూనింగ్ చేస్తూ పెంచుకోవటం వల్ల దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాయలు వస్తాయి అనమాట. కొమ్మలు కూడా ఎక్కువగా వస్తాయి. ఆల్రెడీ చూసారు, ఇక్కడ పూత స్టార్ట్ అయిపోయింది. ఇలా వచ్చినా పూత స్టార్ట్ అయినా పర్వాలేదండి. ఫస్ట్ వచ్చే పూత మనం ప్రూనింగ్ చేసేసినా ఏం కాదు. ఇంకా స్పీడ్ గా పెరుగుదల అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇవి తెల్ల వంకాయలండి. ఈ సీజన్ లో వేసిన మొక్కలే. ఒకసారి కూడా హార్వెస్ట్ చేయలేదు, చూపిస్తాను. చూసారా, కింద మనకి నేల మీద తెల్ల వంకాయల్లోనే చార వెరైటీ అన్నమాట. సన్నగా పొడవుగా ఉండి కింద చారు ఉంటాయి. బట్ ఇవి లావుగా ఉంటాయండి. ఇక్కడ వాటర్ క్యాన్ లో వేసాను. ఇదిగో ఇక్కడ కూడా అండి. చట్నీలకు బాగుంటాయి ఈ వంకాయలు. చూసారా, ఇక్కడ 50 రూపీస్ బ్లాక్ టబ్ లో కూడా వేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. గుత్తులు గుత్తులుగా కాపు అనేది వచ్చింది. ఒకసారి చూడండి. అయితే ఆకులు దగ్గరగా గుబురుగా ఉందన్నమాట మొక్క. చూసారా, చట్నీలకి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వంకాయలు. నేను ఎప్పుడు టెర్రస్ పైన ఈ వెరైటీ గ్రో చేయలేదండి. ఇది వరకు స్టార్టింగ్ లో కింద నేల మీద ఒక మొక్క ఉండాలి, కానీ 1-2 కాయలు కాసి చనిపోయింది. బట్ ఈసారి చాలా హ్యాపీగా ఉంది. కొత్త రకం వెరైటీ వంకాయలు అండి ఇవి. అంటే నేను గ్రో చేసిన ఫస్ట్ కొత్త వెరైటీ అనమాట ఇది. పూతది కూడా బాగానే ఉంది. ప్రూనింగ్ చేస్తూ పెంచితే మొక్క ఒక కంటైనర్ లో ఒక మొక్క వేసుకున్నా చాలు, ఇలా గుబురుగా పెరిగి ఎక్కువ కాయలనే వస్తాయి. సో దానికి తగ్గట్టుగా మనం బలం అది కూడా వేసుకోవాలి, ఎరువులు అవి. ఇటువైపున కూడా పచ్చిమిర్చి మొక్కలే. ఇందులో ధవలము ఇవి అంటారు కదా, అది మొక్కలు తెచ్చానండి. అందాక కంటైనర్స్ లేవని పచ్చిమిర్చి వేసిన కంటైనర్ లోనే పెట్టాను. నెక్స్ట్ అక్కడక్కడ మనం ఇలా పూల మొక్కలు వేసుకుంటే పాలినేషన్ ప్రాబ్లం అది ఉండదండి. ఇంగ్లీష్ బంతి పూలు అంటారు కదా, లెమన్ ఎల్లో అండి. ఇది మొన్న మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చాను. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. నెక్స్ట్ ఇవి బిల్లగన్నేరు పూలు అంటారు కదా, ఊరికే మొలుస్తాయండి. బట్ కుండీలో వేయవలసినంత అవసరం లేదు. కాకపోతే ఇంకా గార్డెన్ లో కలర్ఫుల్ గా ఉంటాయి అని చెప్పి ఈ కంటైనర్ ఖాళీగా ఉందని చెప్పి తెచ్చి వేసాను. పల్లెటూరులో అయితే ఇంకా వీటికి రోడ్డు పక్కనే ఇళ్ళ చుట్టూ ఎక్కడ పడితే అక్కడ మొలిచి పూలు పూస్తూ ఉంటాయి. ఇవి లిల్లీ మొక్కలండి. ఇవి కూడా అంతే, కొత్తగా వేసాను. ఇది ఒక టైప్ ఫ్లవర్స్ అన్నమాట. అక్కడక్కడ పూల మొక్కలు కూడా వేసుకున్నాను. ఈ మిడిల్ పోర్షన్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ ఇటువైపున
అక్కడక్కడ ఖాళీ కంటైనర్స్ ఉన్నాయి అని చెప్పాను కదా, నేను కొత్త రకం వెరైటీ విత్తనాలు వచ్చినప్పుడు అప్పుడు పెట్టుకుందాం అని చెప్పి అన్ని ఒకసారి పెట్టలేదండి. ఇందులో దోసపాదు పెట్టానండి. మనకి ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యూబ్ లైట్స్ ఉంటాయి కదా, వాటిని వేస్ట్ గా బయట పడేయకుండా కలెక్ట్ చేసి ఉంచి 3 ట్యూబ్ లైట్స్ అండి, వీటిని ఇలా వర్టికల్ గా పందిరి వేసాను అనమాట. ఇప్పుడు ఈ దోసపాదు మనకి కంటైనర్ లో ఎక్కువ దూరం పాకదు కాబట్టి ఇదంతా కూడా నేను పందిరి వేసిన తర్వాత పాకిన తేగే. ట్యూబ్ లైట్స్ తో ఇలా పందిరిలా వేసాం కదా, దీన్ని ఉపయోగించుకుని ఈ తీగలన్నీ కూడా పైకి సపోర్ట్ చేసి ఎక్కుతాయి అనమాట. మనం కావాలనుకుంటే ఇటువైపున ఒక కర్ర అటువైపున ఒక కర్ర కూడా పాతి కొంచెం వెడల్పుగా చేసుకోవచ్చు అనమాట. దీన్ని తయారు చేసిన వీడియో మన ఛానల్లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. వీటి ప్లేస్ లో మనం కర్రలైనా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ట్యూబ్ లైట్స్ ప్లేస్ లో పూత స్టార్ట్ అయింది దోసపాదు. నెక్స్ట్ ఇటువైపున మనకి తోటల్లో వేస్తారు చూసారా, ఈ కనుపు చుక్కుడు కాయలు ఉంటాయి కదా, గింజలు అవి ఎక్కువగా ఉండి కొంచెం అవి తీసుకున్నప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవి వస్తూ ఉంటాయి. సో ఇలా వాటిని తినలేని వాళ్ళకి చుక్కుడుకాయలు ఇష్టంగా తినాలి అనుకున్నప్పుడు మనం కొంచెం ఈ వెరైటీ తెచ్చి పెట్టుకోవాలన్నమాట. ఈ మధ్య తెచ్చారండి ఈయన సీడ్స్, పెట్టాను అనమాట. చాలా హెల్దీగా పెట్టిన ప్రతి విత్తనం కూడా చక్కగా మొలకొచ్చింది. కంటైనర్కి వచ్చి 6 విత్తనాలు పెట్టాను. ఇవి వీటిలో గింజలు అవి ఎక్కువగా ఉండవు, సన్నగా పొడవుగా కొంచెం తప్పల్లా ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగుంటాయి. మనకి చుక్కుడుకాయలు తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఖాళీ కంటైనరేనండి, కలుపు వచ్చేసింది. నెక్స్ట్ దీనిలో గుత్తిబీర పెట్టానండి. గుత్తిబీర విత్తనాలు పెట్టుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. సమ్మర్ లో నేను ఏమంటారు టెంపరేచర్స్ డౌన్ అవ్వకుండానే ఒక పాదు పెట్టాను. పెరగటానికి హెల్దీగానే పెరిగింది, కానీ పోతొచ్చే టైంకి అది బాగా పెస్ట్ అది అటాక్ అయిపోయింది. అంటే కరెక్ట్ సీజన్ లో పెట్టలేదు అని నాకు అర్థమైంది. మేబీ శీతాకాలం ఆ టైంలో ఎక్కువగా వస్తాయి అనుకుంటా గుత్తి బీరకాయలు. లాస్ట్ టైం గ్రో చేశాను కానీ నాకు ఫస్ట్ టైం వలన నాకు ఆ సీజన్ అది కరెక్ట్ గా తెలియలేదు. బట్ ఇంకా పెట్టానండి, చూద్దాం. దీనిలోనే ఒక టమాటా మొక్క పడి మొలిచిన మొక్క అనమాట, దీన్ని ఇలాగే వదిలిపెట్టేశాను. నెక్స్ట్ ఇటువైపున అలసందలండి, పూత కూడా స్టార్ట్ అయింది. మనకి పూత కూడా స్టార్ట్ అయింది చూసారా. థర్మోకోల్ బాక్స్ లో ఒక 4-5 మొక్కల వరకు పెట్టేసుకోవచ్చు, 4-5 విత్తనాలు. చాలా హెల్దీగా పెరుగుతుంది అనమాట. ఈ పై పందిరినే కాకుండా పక్కన వేసిన మన నిలువు పందిరిని కూడా ఉపయోగించుకుంటాయి ఈ తీగలు. నెక్స్ట్ ఈ వరుసలో కూడా ఇది హైబ్రిడ్ వెరైటీ అండి కదా, అంటే ఇది నాకు తెలిసి వాతావరణం ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, లేదంటే మరి వీటికి పెస్ట్ని కంట్రోల్ చేస్తే పవర్ ఉండదేమో. నేనైతే బాగానే నా వరకు నేను మంచి ఎఫెక్టే ఇచ్చి వీటికి స్ప్రేలు అవి బాగానే చేశానండి. నీమ్ ఆయిల్, ఒక్కొక్కసారి పొగాకు కాడలతో కూడా చేశాను. బట్ అన్ని వీడియోస్ తీయటం ఒక్కొక్కసారి ఈవినింగ్ టైం అలా అయినప్పుడు వీడియో తీయటం పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇంకా వీడియో తీయకుండా స్ప్రేలు అవి చేసేస్తూ ఉంటాను. సో ఇది కూడా తీసేయాలండి, ఈ పాదం కూడా టైం వేస్ట్ అనమాట ఇది. నెక్స్ట్ ఇటువైపున కాకరపాదు పెట్టాను, ఈ వరుసలో ఒక పాదు పెట్టాను అనమాట. ఫస్ట్ పెట్టిన కాకరపాదు అండి, పూత స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే. చూసారా పెందలు మొదలయ్యాయి, పెందలు స్టార్ట్ అయ్యాయి చూసారా. పాదు కూడా చాలా హెల్దీగా పెరిగింది అనమాట. కాకరపాదు పెరుగుతుంది, ఒకసారి పెట్టుకుంటే కాకరపాదు చాలా రోజుల పాటు మనకి దగ్గరగా ఒక 5-6 నెలల వరకు కాపు వస్తూనే ఉంటుందండి. ఒక 2 విత్తనాలు పెడితే ఒకటే జర్మినేట్ అయింది. సో కొంచెం చూసి వెయిట్ చేసి మళ్ళీ ఇంకొక విత్తనం పెట్టాను అనమాట. తీగలు రావటం స్టార్ట్ అయింది. దీనికి కూడా వైర్ అది సపోర్ట్ చేసి కడితే పైకి పాకుద్ది. దీనిలోనే ఒక బంతి మొక్క కూడా వేసాను. మన దగ్గర ఉంటే అన్ని కంటైనర్స్ లో కూడా ఒక్కొక్క బంతి మొక్క పెట్టుకుంటే అసలు పెస్టులు రావండి. చాలా వరకు మనకు అక్కడక్కడ ఫ్లవర్స్ పూల మొక్కలు వేస్తాం కదా, పూలు పూసిన తర్వాత కూడా గార్డెన్ అందంగా కనపడుతుంది. అలాగే పాలినేషన్ ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. నెక్స్ట్ ఇటు ఇంకొక కంటైనర్ లో ఇది పర్పుల్ కలర్ లాంగ్ బీన్స్ లాస్ట్ సీజన్ లో గ్రో చేసాము. దాని నుంచే విత్తనాలు కలెక్ట్ చేసి పెట్టాను. చూసారా ఎంత హెల్దీగా పెరుగుతుందో. నెక్స్ట్ ఇది ఖాళీ కంటైనరే, తోటకూర మొక్క పడి మొలిచిందండి. ఇక్కడ చూసారా దీనిలో వంగ మొక్కలు వేసాను. ఇది గుత్తి వంకాయ అండి, గుత్తి వంకాయ చూపిస్తాను. ఒక కాయ కూడా ఉంది
చూసారా ఎంత నెగినెగిలాడుతుందో. ఫస్ట్ కాయ అన్నమాట ఇది, ఈ సీజన్ లో వేసిన మొక్కలే. చూసారా నెక్స్ట్ అక్కడక్కడ ఉన్నాయండి పెద్దలు, పోత వచ్చింది బానే. గుత్తి వంగ మొక్కలు అన్నమాట ఇవి. ఇటువైపున కూడా బేరపాదు పెట్టాను, దీనిలోనే తోటకూర మొక్క పడి మొలిచింది. చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకులతో. ఒక్కొక్కసారి పడి లేచిన విత్తనాలే పెద్ద వృక్షంలా అయిపోతాయి అన్నమాట. ఇందాక చెప్పాను కదా, మనం బేరపాదు పెట్టిన తర్వాత అంటే గుత్తి బీర పెట్టాను, కొంచెం ఎక్కడి వరకు ఎదిగే వరకు బాగానే ఉందండి. గుత్తి బీర అని మీకు ఎలా తెలుస్తుందో చూసారా ఒకసారి. నాకేంటంటే ఇంకా కంట్రోల్ అవుద్దేమో అని అలాగే ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఆర్గానిక్ గా వచ్చాను, కానీ ఇదైతే కంట్రోల్ అవ్వలేదు, ఇంకెక్కువైపోయింది. నాకేంటో గుత్తి బీర తీయడానికి మనసొప్పగా ఒక పక్కన ఇలాగే ఉంచాను అనమాట. ఇంకా అంటుకోదులే, పక్కన ఎలాగో బీన్స్ అదే పర్పుల్ కలర్ బీన్స్ పాదే కదా, ఇటువైపున కూడా ఖాళీగానే ఉంది కంటైనర్ అని చెప్పి దీన్ని తీయడానికి ప్రాణం ఒప్పక ఇలాగే వదిలిపెట్టి ఉంచాను. కాయలు ఏమైనా కాస్తుందేమో అని ఆశ అనమాట. సో ఎంత టైం అండి, దగ్గరగా నెలన్నర అయిపోతుంది. మొన్న ఒక కాయ వచ్చింది అనమాట చిన్నది, చూసారా. అక్కడక్కడ అయితే ఆరోగ్యంగా ఉంటే ఈ పిందంతా నిలబడేది. సో వేస్ట్ అయిందండి ఇది, ఇందులో ఫెయిల్ అయ్యాను అనమాట గుత్తి బీరని గ్రో చేయడంలో. లాస్ట్ సీజన్ లో అసలు ఎలాంటి శ్రద్ధ తీసుకోకపోయినా చాలా బాగా కాసాయి. మేబీ అది శీతాకాలం అనుకుంటండి, చూద్దాం. మళ్ళీ కొత్తగా పెట్టాను కదా. ఇంక ఇదైతే పెస్ట్ వచ్చింది, తీసేయాలి ఈ పాదని. ఇక్కడ గడ్డి గులాబీలు చూసారా, టేబుల్ రోజెస్ అంటారు కదా, ఇలా ఫ్లవర్స్ పూచినప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అన్నమాట. అన్ని రకాల కలర్స్ కలిపి వేసేసాను దీనిలోని, వైట్, పింక్, రెడ్, ఎల్లో అన్ని కలిపి వేసానండి. ఇవి ఏంటంటే మనకి ఖర్చు లేని కంటైనర్స్ అన్నమాట, ఖర్చు లేని హ్యాంగింగ్ బాస్కెట్స్. ఒకవేళ వెయిట్ ఎక్కువ అవుతుంది, ఈ మట్టి మొక్కలు వెయిట్ మీ మట్టిని ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఖాళీగా ఎంటీ బాటిల్స్ కైనా మనం కలర్స్ వేసుకుని హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. నేను దీనిలో మట్టి తీసేసాను, చూసారా. దీనిలో ఎలాంటి మట్టి లేదు, అయినా దూరానికి మాది ఎలాగో రోడ్డు పక్క ఇల్లు కాబట్టి చక్కగా ప్లెజెంట్, చాలా చూడటానికి బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. ఇలా ఎంటీగా అయినా సరే మనం కలర్స్ వేసి తగిలించుకోవడం వల్ల చూడటానికి బాగుంటుంది. నెక్స్ట్ దీనిలో కూడా నేను ఇంకొక థర్మాకోల్ బాక్స్ లో పచ్చిమిర్చి మొక్కలు వేసాను. చెప్పాను కదా, ఈ చివర్లా ప్రూనింగ్ చేసేసి వేసాను అనమాట. కొత్త చిగుర్లు వస్తున్నాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఓవరాల్ గా పాదులన్నీ చూపించేసానండి. ఇటువైపున లాస్ట్ సీజన్ లో వేసిన మొక్కలు అనమాట ఇవన్నీ. ఇది అంటే లాస్ట్ సీజన్ లో వేసిన బెండ మొక్క, థర్మాకోల్ బాక్స్ లో వేసాను. చూసారా, పెద్ద సైజు కంటైనర్ లో వేసినప్పుడు ఇలా మొక్కలు ఏపుగా పెరుగుతాయి, మనకి కాయలు కూడా మంచి సైజు లో వస్తాయి. ఆల్రెడీ లాస్ట్ సీజన్ నుంచి కాపు తీసుకుంటున్నాము. చూసారా పెద్ద పెద్ద కాయలు. మనకి ఎప్పుడైనా ఇంకా బెండ మొక్కలు కాపు అయిపోయాయి అనిపించినప్పుడు, ఇలా హైట్ గా పైకంట వెళ్ళి కాపు అయిపోయింది అనిపించినప్పుడు ఇలా మొదలకి కొంచెం సగానికో లేదా మొదలకో కట్ చేస్తే మళ్ళీ పక్క నుంచి కొత్త కొమ్మలు అవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొక కంటైనర్ లో నేను చిలకడ దుంప వేసానండి. ఇది మా చుట్టాల ఇంటి దగ్గరే తెచ్చాను, చిన్న కొమ్మని. నేను వేసిన తర్వాత వచ్చిన ఆకులేనండి ఇవన్నీ. ఇవి ఎర్ర చిలకడ దుంప అంట. ఇవి వచ్చేసి చామంతి మొక్కలండి. వేరే దానిలోకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి, తెచ్చి ఇంక ఇలా పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా బెండ మొక్కలు. ఇందాక చెప్పాను కదా, లాస్ట్ సీజన్ లో వేసిన బెండ మొక్కలు కూడా ఉన్నాయి అని చెప్పి. మనకి బెండకాయలు రోజు విడిచి రోజు కాపు వచ్చేస్తాయి. మొన్నే కోసాను, మళ్ళీ చూసారా కాయలు రెడీ అయిపోయాయి. ఎర్రబెండలోనే ఇది లాస్ట్ సీజన్ లో వేసిన ఎర్రబెండ మొక్క అనమాట. ఇవన్నీ లాస్ట్ సీజన్ లో వేసినవి. ఇక్కడ డ్రమ్ లో నేను డ్రాగన్ ఫ్రూట్ మొక్క వేసానండి. ఇది కూడా మాకు నా ఫ్రెండ్ ఇచ్చిందండి. పైనాపిల్ మొక్కలు అనమాట. వేరే కంటైనర్ లోకి వేయాలి, వీటిని ట్రాన్స్ప్లాంట్ చేయాలండి, తీసి దీనిలో ఉంచకూడదు. అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా కర్రది సపోర్ట్ చేసి కట్టాలి. నెక్స్ట్ ఇవి
లాస్ట్ సీజన్లో వేసిన వంగ మొక్కలే. దీనిలోనే బెండ మొక్కలు కూడా కలిపేసి ఉన్నాయి. ఎర్రబెండ అండి ఇది, చూసారా ఎర్రబెండ. మా గార్డెన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే గార్డెనింగ్కి సంబంధించి మీరు విలువైన సూచనలు సలహాలు ఏమైనా ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈ లాస్ట్ సీజన్లో వేసిన ఈ మొక్కలన్నీ కూడా గ్రో బ్యాగ్స్లో వేసాను చాలా వరకు. ఇవన్నీ కూడా ఇంట్లోనే నేనే స్టిచ్ చేశానండి యూరియా సంచితో. ఇవేమో యూరియా సంచులు. ఇది చూసారా ఫ్లెక్సీ అనమాట. నెక్స్ట్ ఇది ఫ్లెక్సీ 2 years నుంచి వాడుతున్నానండి, ఇంకా ఎక్స్పైర్ అయిపోయింది. చూసారా కాయలు కూడా ఎంత బాగా కాస్తాయనండి వీటిలో. ఇంట్లోనే మిషన్ మీద స్టిచ్ చేశాను. గ్రో బ్యాగ్స్ అలా కుట్టుకోవాలి ఏంటి కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి. మళ్ళీ ఆల్రెడీ ఛానల్లో ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను వీడియో చేస్తాను. ఇవన్నీ కూడా అంతే. ఇంకా ఉంటాయి కదండి గార్డెన్ క్లీన్ చేసుకోవడానికి చీపుర్లు, చాట్లు, ఇంకా ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టాను అనమాట. ఇది లాస్ట్ సీజన్ నుంచి పచ్చిమిర్చి మొక్క అండి. కొత్తగా వేసిన పచ్చిమిర్చి మొక్కలు అనమాట. ఒక్కొక్క వాటర్ క్యాన్లో ఒక్కొక్కటి వేసాను. ఇవి కూడా కొత్తగా వేసిన వంగ మొక్కలు. ఇంకా ఓవరాల్ గా ఇదండి గార్డెన్. ఓన్లీ టెర్రస్ గార్డెన్ పైన ఉన్న మొక్కల వరకు చూపించాను. ఇంకొకటి ఏంటంటే ఇవే కాకుండా మాకు కింద కూడా చుట్టూరు, ఇంటి చుట్టూరు ప్లేస్ ఉంటుంది అనమాట. మీకు పైనుంచి చూపిస్తాను ఒకసారి. అక్కడ చూసారా పందిరి కనపడుతుంది, అక్కడ కూడా కొన్ని పాదులు పెట్టాను. ఇలా కింద ఉన్న ప్లేస్ ను కూడా మేము యూటిలైజ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఏమో ఇటువైపు ఏమో ఇంటికి ఎదురుగుండా అనమాట. అటు దొండపాదు, అలాగే కొన్ని పూల మొక్కలు అలాంటివన్నీ ఇటు సైడ్ ఉంటాయండి. పందిట్లోనేమో ఇండోర్ ప్లాంట్స్ అనమాట. అన్ని ఒకసారి చూపించినా మీరు బోర్ ఫీల్ అవుతారు. నేను అది నెక్స్ట్ పార్ట్ 2 కింద తీస్తానండి గార్డెన్ టూరు. దీన్ని మీకు అంటే అన్ని కూడా టెర్రస్ పైన పెట్టేసుకోవచ్చు, బట్ నాకు ఇష్టం ఉండదండి క్లమ్జీగా అలాగా పెట్టడం. గాలి ఆడుతూ మొక్కలన్నీ ఇలా నీట్ గా సర్దుకోవటమే నాకు ఇష్టం. అలాగే మీరు గమనించినట్లయితే ప్రతి చోట కూడా అంటే ప్రతి లైన్ లో కూడా నేను తిరగటానికి అటు ఇటు మొక్కల చుట్టూ తిరగటానికి ప్లేస్ ఉండేటట్టుగా, ఇలా నడవటానికి ప్లేస్ ఉండేటట్టుగా క్రియేట్ చేసుకుని గ్యాప్ ప్రతి లైన్ కి కూడా ఇలా గ్యాప్ అనమాట. ఇలా తిరగటానికి మన గార్డెన్ లో కాసేపు అలా ఎంజాయ్ చేస్తూ ఆ మొక్కల మధ్య తిరుగుతూ హ్యాపీగా కాసేపు అలా స్పెండ్ చేసేటట్టుగా మనం గార్డెన్ ని క్రియేట్ చేసుకోవాలి. అందుకనే క్లమ్జీగా లేకుండా ఇలా కొంచెం తక్కువగా కనపడిన కంటైనర్స్ అవి ఇలా నీట్ గా ఎటుకట్టు డిజైన్ చేసి పెట్టుకున్నానండి. మిగిలిన ఎక్సెస్ అన్ని కూడా కింద ఉంచేసాను అనమాట. ఇలా ఉంచడం వల్ల మనకి టెర్రస్ కూడా బరువు ఎక్కువ అవుతుంది, పాడవుతుంది అనే ప్రాబ్లం కూడా ఉండదు. అలాగే ప్రతి కంటైనర్ ని మనం కంటైనర్ కింద మనం స్టాండ్ ఏర్పాటు చేసుకుంటే ఎక్సెస్ వాటర్ అది వెళ్ళిపోద్ది, గాలాడి ఆ కింద. ఇప్పుడు వర్షం పడింది కదండి, ఇందాకే 1 గంట క్రితం వర్షం పడింది, ఎక్కడ నీళ్ళు నిలవలేవు చూసారా, కాసేపటికి ఆరిపోద్ది అనమాట. ఇలా ఉండాలి. ఇదండి ఈరోజు వీడియో. మా గార్డెన్ లో పాదులన్నీ ఎలా ఉన్నాయి ఏంటో చూసారు కదా. అంటే విత్తనాలు పెట్టినప్పుడు నేను గార్డెన్ టూర్ లాగా అన్ని చూపించి విత్తనాలు మొలకొచ్చిన తర్వాత చూపించాను. దగ్గర ఒక 20 days అలా అవుతుంది. 20 రోజులకి ఇప్పుడు పూత రావడానికి రెడీగా ఉన్నాయి కదా పాదులు. గార్డెన్ కూడా గ్రీన్ గా కనపడుతుంది. సో హ్యాపీగా ఫీల్ అవుతారు నా సబ్స్క్రైబర్స్ కోసమని ఈ వీడియో చేశాను అనమాట. అలాగే గార్డెనింగ్ కి సంబంధించి ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకున్నా నాకు కామెంట్ లో పిన్ చేయండి, తప్పకుండా దానికి సంబంధించిన వీడియోస్ చేస్తాను. అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చి వీడియోని చూసి ఇలా వచ్చి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన గార్డెన్ ఎలా అనిపించిందో కూడా నాకు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.